హలో అండి. చాలామంది వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయని కామెంట్ రాస్తున్నారు. ముందుగా ఇక్కడ వీడియో ప్లే చేసినాక భాష మారిద్ది. ఎందుకంటే యూట్యూబ్ కొత్తగా భాష వేరే వేరే లాంగ్వేజెస్లో అని ఒక సెట్టింగ్ ప్రవేశపెట్టింది. మనం పైన సెట్టింగ్ నొక్కితే ఇక్కడ ఆడియో లాంగ్వేజ్ మార్చుకొని ఇలా ఒరిజినల్లో పెట్టుకోవాలి. అప్పుడే మన ఒరిజినల్ వీడియో భాష వచ్చిద్ది. యూట్యూబ్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సెట్టింగ్ అది వీడియో ప్లే చేసినప్పుడు సెట్టింగ్ మార్చుకోవాలి. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్. ఇప్పుడు మీ ముందు ఒక స్కూల్ యూనిఫామ్ చిన్నపిల్లలది, బాగా చిన్నపిల్లలది. ఇంతకంటే చిన్న సైజులు రావు మనకి. ఇవి స్టార్టింగ్ అన్నమాట. ఈ షర్ట్లు చిన్నపిల్లలి నేనైతే తీసుకోను. చాలా మంది నన్ను చిన్నపిల్లల షర్ట్లు కటింగ్ చేసి చూపియండి అని అడుగుతున్నారు. కాబట్టి మా ఫ్రెండు అబ్బాయివే నేను తీసుకొని మీకోసమే తీసుకున్నాను. ఇది 2 పార్ట్లుగా పెడతాను. ఒకటి కటింగ్ వీడియో, 2 స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు ముందుగా కటింగ్ వీడియో మీకు ఇవాళ అందుతుంది. మరుసటి రోజు ఎమ్మటే స్టిచ్చింగ్ వీడియో కూడా అందుతుంది. 2 వీడియోలు పెట్టడం జరుగుతుంది, పార్ట్ 1 పార్ట్ 2గా. అయితే చిన్నపిల్లలు ఎలా కటింగ్ చేయాలనేది నేను మీకు వివరంగా తెలియజేస్తాను. పూర్తి వీడియో చూడండి, మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒక పావు గంట ఉంటుందండి సుమారు. మన వీడియో వచ్చేసి ఒక పావు గంట ఉంటుంది. కొంచెం అన్నీ జాగ్రత్తగా వింటూ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి వినండి. బాగా శ్రద్ధగా చూస్తూ వినండి. అప్పుడే మీకు కొంత జ్ఞానం దీంట్లో దొరుకుతుంది. ఈ టైలరింగ్ అనేది సముద్రం లాంటిదండి. ఏ వృత్తి అయినా అంతే ఉంటుంది. అందులో మన టైలరింగ్ వచ్చేసి పర్సనాలిటీని బట్టి కుట్టేది కాబట్టి పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనిషి పర్సనాలిటీ స్టాండర్డ్గా ఒకలాగా ఉండదు, మారతా ఉంటుంది. పిల్లలు తొందరగా ఎదుగుతారు. అందుకోసం మనం వారిని అర్థం చేసుకుంటూ కటింగ్ చేయాలి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నా వీడియోలు లైక్ చేయడం లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. యూట్యూబ్ మనకు ఒక టార్గెట్ పెట్టింది. నా వీడియో కొంతమంది లైక్ చేస్తేనే నా వీడియోని 10 మంది దాకా చేరుస్తానని ఒక టార్గెట్ పెడుతుంది యూట్యూబ్. ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అలా. అందుకనే చాలా మంది రిక్వెస్ట్ చేసి మరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా నా వీడియోలు బాగానే చూస్తున్నారు కానీ లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి. కామెంట్ రాస్తే నాకు చాలా ఉపయోగం ఉంటుంది. దాని నుంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరుల వరకు షేర్ కూడా చేయండి. మీకు ఉపయోగపడే వీడియోలే నేను చేస్తున్నాను. కామెంట్లు చాలామంది రాస్తున్నారు, మళ్ళీ స్పందిస్తున్నాను, రిప్లై ఇస్తున్నారు. చాలామంది కామెంట్లకు స్పందించరు, అది మీకు కూడా తెలుసు. నేను ఫోన్లు వచ్చినా రెస్పాన్స్ ఇస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్లకి రెస్పాన్స్ ఇస్తున్నాను, కామెంట్లకు కూడా రెస్పాన్స్ ఇస్తున్నాను. మీరు నా వీడియోల్ని లైక్ చేస్తే మన ఛానల్ అనేది యూట్యూబ్ ఒక ర్యాంకులో పెట్టిద్ది. అర్థం చేసుకోండి. పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోవాలి. చూడండి, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది కుట్టినాక సెంటర్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అలా చూసుకోవాలి. అప్పుడు సెంటర్లో కూర్చుంటుంది కరెక్ట్గా. షర్టు సెంటర్లో 2 వైపులా సమానంగా కూర్చుంటుంది. మనం గుంట ఎక్కువ కొడితే బ్యాక్ వైపుకి లాక్కుంటుంది, షర్టు బ్యాక్ వైపుకి ఎక్కువ లాక్కుంటుంది. ముందు షర్టు తగ్గిద్ది, వెనక పొడవు ఎక్కువైద్ది. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. కొన్ని మనకు ముఖ్యంగా ఉండేది ఏంటంటే సెంటర్ పాయింట్లే. నేను ఎక్కువ చెప్పేది సెంటర్ పాయింట్. అందుకే ఈ సెంటర్ పాయింట్ తెలియాలి, తెలిస్తేనే మనం చక్కగా కూర్చోబెట్టగలం. అండి, ఇది వచ్చేసి చిన్నపిల్లల షర్ట్లు అన్నమాట, యూనిఫారాలు. ముందుగా మనం ఈ అంచుని తీసేద్దాం. ఇప్పుడు ఇది 2 షర్ట్లకు గాను ఒకేసారి కటింగ్ చేస్తున్నా. 4 పార్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్రంట్స్ ఇక్కడ 4 పార్ట్లు, 2 షర్ట్లు ఒకేసారి కటింగ్ అయిపోతాయి. ఇక్కడ ముందు మనం కింద మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పట్టీ కోసం కింద మార్క్ వేసుకుందాం. ఇక్కడ కనబడేలాగా డీసుని వాడదాం. డీసు కనబడేది పెడదాం. కింద పట్టీ కాబట్టి పట్టీకి
మనకి ఎంత అవసరమైతే తగినంత పెట్టుకోవాలి. పట్టీ వస్తుంది ఇక్కడ. డబుల్ ఫోల్డ్ వచ్చేలాగా పెట్టుకోండి పట్టీ. ఒక హాఫ్ ఇంచ్ కంటే ఇంకొక పాయింట్ ఎక్కువ ఉండేలాగా పట్టి డబుల్ ఫోల్డ్ వేసి కుడితే బాగుంటుంది. హాఫ్ ఇంచ్ కంటే ఇంకొక పాయింట్. ఇక్కడ ఎదరు పట్టీల కోసం ఇక్కడ కూడా మీరు తగినంత పెట్టుకోండి. ఇంచి పట్టి వేయొచ్చు, చిన్నపిల్లలు కాబట్టి ఇంచి పట్టి. ఇంచి పట్టి కంటే మళ్ళీ మనం లోపలికి తిప్పడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పట్టి అయిపోయింది, ఈ పట్టి అయిపోయింది. ఇక్కడ మనం మార్క్ ఇప్పుడు పొడవు మార్క్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి 16, షర్టు పొడవు 16. ఇది నేను మీకు చూపించడం కోసమే ఈ చిన్నపిల్లలి తీసుకోవడం జరిగింది, అడుగుతున్నారు కాబట్టి. షర్టు పొడవు 16, పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి. 16.5. ఈ మార్కింగ్ కాడ నుంచి 16.5 కింద మనకి పట్టీకి వెళ్ళిపోయింది ఖర్చు. ఈ రెండవ మార్కింగ్ ఇక్కడ నుంచి మనకి కింద వెళ్ళిపోతే ఇక్కడ నుంచి తయారవుతుంది. ఇక్కడ నుంచి 16.5, పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పోతే 16 పొడవు తయారైద్ది. మీరు పిల్లలే కదా, కొంచెం చూసి పెట్టుకోండి, పిల్లలు పెరుగుతారు. నేను ఇప్పుడు దీనికి హాఫ్ ఇంచ్ ఎక్కువే పెడుతున్నాను, 17 పెడదాం. 16.5 తయారైద్ది. ఇక్కడ ఈ పిల్లలకి ఇంచింపావు షోల్డర్ డౌన్ చేస్తే చాలు. మరీ చిన్న సైజు కదా, ఇంచింపావు పెడితే చాలు. సంక డౌన్కి 5.5 పెడితే చాలు. ఈ సైజులకి స్లిమ్గా ఉన్నారా బొద్దుగా ఉన్నారా అనేది కూడా గమనించండి. పెద్దవాళ్ల షర్ట్ల మాదిరిగా పిల్లల షర్ట్లు మనం కటింగ్ చేయలేము, అన్నీ మనం మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ మెడ కోసం కూడా మనం 1.30 వరకు పెట్టొచ్చు. 1.30 వరకు ఫ్రంట్ డౌన్ చేయొచ్చు మెడ. ఇక్కడ 2.5 పెడదాం కాలర్ కోసం. కాలర్ వచ్చేసి 11 వేద్దాం. దీనికి 11 కాలర్. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ పావు తక్కువ 2 పెట్టుకుంటే చాలు. ఇక్కడ పావు తక్కువ 2. ఇక్కడ మనం రౌండ్ షేప్ నిద్దాం. ఇది ఇక్కడ షోల్డర్కి వచ్చేసి షోల్డర్ 9, మనం ఖర్చుతోటి 10 పెట్టేద్దాం, అంటే 5 పెట్టేద్దాం. చిన్నపిల్లలి కటింగ్లకి అర్థం కావు అసలు, అందుకని మనం జాగ్రత్తగా కటింగ్ చేస్తూ ఉండాలి. ఛాతీ వచ్చేసి 22 ఉంది, 5.5 4వ వంతు. ఇక్కడ నుంచి పావు తక్కువ 2 పెడదాం, లూజ్ కోసం పావు తక్కువ 2 పెంచుదాం. 7.5 వచ్చింది. ఇక్కడ కూడా 7.5 పెడదాం. మధ్యలో షేప్ ఇస్తూ ఈ స్కేల్ తోటి షేప్ ఇద్దాం. మధ్యలో ఒక పావు ఇంచి లోపలికి వెళ్ళేలాగా షేప్ ఇద్దాం. ఇక్కడ ఎదర్ ఛాతీ కోసం 4.5 ఉంది, ఇక్కడ పావు తక్కువ 5 పెడదాం. ఇది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ని కలుపుకుందాం. చూడండి ఎంత తేడా ఉందో, కలవట్ల. ఇంచింపావు దింపినా కూడా డౌన్ అనిపిస్తుంది. అందుకని ఏం చేయాలి, ఇంకొంచెం పైకే పెడదాం. 1 ఇంచే పెడదాం. అప్పుడు 1 ఇంచే డౌన్ చేద్దాం. మెడ కూడా ఇక్కడ కొంచెం తగ్గించుకుందాం. 11 కాలర్ కదా, 2.5 అంటే సరిపోతుంది. కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడ లైట్గా కొంచెం ఒక పావు ఇంచి క్రాస్ చేయాలి, స్ట్రైట్ గా వేయకూడదు. పట్టీని కింద కొంచెం ఒక పావు ఇంచి క్రాస్ చేయాలి, ఇక్కడ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ పాకెట్ కోసం మార్కింగ్ వేద్దాం. 5 అంగుళాల మీద పాకెట్ దింపి సైడ్లో నుంచి 1.5 పెట్టి ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, 2.5 వస్తుంది. చిన్న సైజులు కదా, 2.5 వస్తుంది చాలు పిల్లలకి, ఇంకంతే. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. పిల్లలకి కొంచెం లూజ్ పెట్టి లోపల ఓవర్లాక్ చేసే మాట అయితే లూజ్ ఖర్చు పెట్టండి. లోపల కొంచెం ఎక్కువ పట్టి, పిల్లలు ఏంటంటే మెజర్మెంట్ మారుతూ ఉంటాయి. పిల్లలు తొందరగానే పిల్లలు ఎదుగుతారు కాబట్టి. ఇక్కడ 1 ఇంచే షోల్డర్ డౌన్ అయింది. ఇప్పుడు 1 ఇంచి కొంచెం పెంచుదాం. ఇక్కడ కూడా లూజ్లో ఒక పావు ఇంచి పెంచుదాం. లోపల ఖర్చు పెట్టి ఓవర్లాక్ లో ఎక్కువ ఖర్చు పడదాం. ఇవి నేను తీసుకోను, వీడియో మీకు
వీడియోల కోసమే చిన్నపిల్లలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఎంత ఎంత పెంచగలం దీనికి? 1 ఇంచు పావు పెరుగుతుంది. 7.5 వస్తుంది సంక రౌండ్. 7.5 అంటే ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ 2 బ్యాకుల్ని ఒకేసారి తీసుకుందాం. 2 బ్యాకులు వస్తాయి. ఒక ఫ్రంట్‌ని తీసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచి ఉంటే చాలు పిల్లలకి. ఒక 1/2 ఇంచు తగ్గించుకుంటే చాలు బ్యాక్. ఎక్కువ తగ్గకుండా ఒక 1/2 ఇంచు. కింద ఒక 1/4 ఇంచు పొడవు తగ్గిద్దాం. ఇక్కడ సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1/4 ఇంచు తగ్గించుకోవాలి అంతే. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచుని ఇలా తగ్గించి ముందు ఇది తీసేద్దాం. పిల్లలకి షోల్డర్ దీంట్లోనే తీసుకోవడం చాలా ఉత్తమం, మంచిది. వీళ్ళకి ఎంత పెడదాం? ఇక్కడ 2.5 పెట్టేద్దాం. 2.5 పెడదాం. అంటే ఈ అబ్బాయికి వచ్చేసి మనం సెంటర్ 1 ఇంచ్ పెరుగుతుంది. సెంటర్ పాయింట్ 1 ఇంచ్కి ఎక్కువ అవుతుంది ఫ్రంట్ నుంచి. సరిపోయిద్ది పిల్లలకి. 2.5 టోటల్గా 2.5 పెంచితే చాలు. ఇక్కడ 2.5. ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సెంటర్ పాయింట్ ఎక్కడ? సెంటర్ పాయింట్ని మనం ఎక్కడైనా నిర్ధారించవచ్చు. సెంటర్ పాయింట్ పెట్టాం. ఇది సెంటర్ పాయింట్ కాబట్టి మళ్ళీ ఇటు వాలాలి, ఇక్కడ దాకా రావాలి కాబట్టి అంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ మీరు ఎక్కడ దాకన్నా తీసుకెళ్ళచ్చు, అంతా వాల్చాలి. అది సెంటర్ పాయింట్. తర్వాత ఇక్కడ దాకా వాలేలాగా ఇలా వాలిస్తే ఎంతైతే అవసరం మళ్ళీ అంత పెట్టుకుంటూ ఉండాలి. అది సెంటర్ పాయింట్ మనం ఎక్కడికైనా నిర్ధారించవచ్చు. మన చేతిలో పని అది. ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాం? 5.5. ఇక్కడ 5.5 పెడదాం. ఇక్కడ షోల్డర్ పాయింట్లో 5.5. చిన్నపిల్లలు డైలీ కటింగ్ చేస్తేనే ఇవి అర్థమవుతాయి. అప్పుడు ఎప్పుడో కటింగ్ చేస్తే అర్థం కావు. మనం ఏంటంటే అన్ని లెక్క ప్రకారంగా తీయాలంటే చిన్నపిల్లలు రావు. ఇవి కొంచెం అర్థం చేసుకొని మార్పులు చేర్పులు చేస్తూ కటింగ్ చేయాలి పిల్లలు. ఇప్పుడు మనం ఇక్కడ మెడ కోసం గుంట కొట్టాలి షోల్డర్కి. దీన్ని ఇలా ముందు ఇలా వాల్చాలి. ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువైంది కదా షోల్డర్, ఇది తీసేద్దాం. ఒక పాయింట్ ఎక్కువ అనిపిస్తుంది, తీసేద్దాం. ఇలా షోల్డర్ని ఇలా వాల్చాలి. ఇలా వాల్చి దీనికి సమానంగా ఒక మార్కింగ్ ఇలా వేసుకుందాం. ఇక్కడ సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ ఇలా మనం గోరుతో గీసి సెంటర్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇది హద్దు. దీన్ని మనం గుంట ఇలా కొట్టుకోవాలి. ఇది చూడండి, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది కుట్టినాక సెంటర్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అలా చూసుకోవాలి. అప్పుడు సెంటర్లో కూర్చుంటుంది కరెక్ట్గా. షర్టు సెంటర్లో 2 వైపులా సమానంగా కూర్చుంటుంది. మనం గుంట ఎక్కువ కొడితే బ్యాక్ వైపుకి లాక్కుంటుంది షర్టు. బ్యాక్ వైపుకి ఎక్కువ లాక్కుంటుంది. ముందు షర్టు తగ్గిద్ది, వెనక పొడవు ఎక్కువైద్ది. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. కొన్ని మనకు ముఖ్యంగా ఉండేది ఏంటంటే సెంటర్ పాయింట్లే. నేను ఎక్కువ చెప్పేది సెంటర్ పాయింట్. అందుకే ఈ సెంటర్ పాయింట్ తెలియాలి. తెలిస్తేనే మనం చక్కగా కూర్చోబెట్టగలిగేది. సెంటర్ పాయింట్ అనేది మనకు ముఖ్యం. ఇప్పుడు మనం చేతులు తీసుకుందాం. ఇక్కడ చేతులు ముందు 2 చేతులు తీసి తర్వాత 2 తీద్దాం. మనకిది 7.5 సంక రౌండ్ కావాలి. ఇది 8 వచ్చింది, కొంచెం తగ్గించుకుంది. 7.5 సంక రౌండ్. పిల్లలకి ఇంకా లోడింగ్ లేదు, ఏం లేదు. ఓవర్లాక్ చేసి ప్లెయిన్గా కుట్టాలి. ప్లెయిన్గా కుడితే పిల్లలకి బాగుంటాయి, సంకలు కూర్చుంటాయి. చేయి పొడవు వచ్చేసి 5.5.
5:30. ఇక్కడ లైట్ గా క్రాస్ ఉండాలి, కింద వైపుకి ఒక పావు ఇంచి ఇటు తగ్గాలి, షేప్ ఉండాలి, ఇటు లోపలికి రావాలి. స్ట్రైట్ గా అయితే ఇక్కడికి వస్తుంది, పావు ఇంచి షేప్ ఇవ్వాలి. అప్పుడే ఇది చక్కగా కూర్చునేది, హ్యాండ్ బాగుంటుంది తొడిగినాక. ఇది లోపల ఖర్చు కోసం. ఇక్కడ 9 చేతి లూజు, ఖర్చుతోటి 10 పెడదాం. ఇప్పుడు ఇక్కడ సంకటం చేయడానికి పైనుంచి 3 అంగుళాలు పెడదాం. పైనుంచి 3 పెట్టేస్తే పిల్లలకి సరిపోతుంది. ఇక్కడ లైట్కి ఇలా ఫ్రంట్ వైపుకి షేప్ ఇవ్వాలి. పిల్లలకి ఇంక ఎక్కువ అవసరం లేదు, ఒక 30 ఇంచి ఇలా, ఒక 30 ఇంచి షేప్ని ఇలా ఇస్తే చాలు. ఇంకా తర్వాత బ్యాక్కి కొంచెం లైట్గా ఏమన్నా సరి చేయాల్సి ఉంది అనిపిస్తే ఇలా సరి చేసుకోవచ్చు. వెనక కూడా సరి చేస్తే బాగుంటుంది. ఇక్కడ 2 జాయింట్లు మాత్రం కలవాలి. అది ఇంకొక 2 హ్యాండ్స్ ఇక్కడ తీసేద్దాం. ఇప్పుడు 2 తీసాం కదా, ఇంకొక 2 హ్యాండ్స్ ఇక్కడ తీసేసుకుందాం. ఇది సెంటర్ ఘాటు, ఇది ఫ్రంట్ ఘాటు. ఈ ఫ్రంట్ కి ఘాటు పెట్టుకోవడం వల్ల సంఖ మారదు, ఇది ఫ్రంట్ అని అర్థమైంది. ఇప్పుడు మనకేం కావాలి, షోల్డర్ పై నుంచి వేయడానికి షోల్డర్ కావాలి. పైనుంచి షోల్డర్ వేయాలి. ఇది మీరు మోడల్ కూడా పెట్టుకోవచ్చు, షోల్డర్ పైనుంచి వేసేది కాబట్టి. షోల్డర్ కొంచెం పెద్ద షోల్డర్ వేసుకోవడానికి కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టి ఇంకా షోల్డర్ తీసేద్దాం. చిన్న పిల్లలకి ఇలా కటింగ్ చేయడం చాలా మంచిది. షోల్డర్ జాయింట్ లేకుండా ఇలా తీయండి, దీంట్లోనే బ్యాక్ లోనే షోల్డర్ తీయండి, నీట్గా ఉంటాయి, పిల్లలు భలే ఉంటాయి. వెనక డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, షోల్డర్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఇది చిన్న పిల్లలకి కటింగ్ చేయడం అనేది, ఇలా కటింగ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేద్దాం, ఈ షర్ట్ కూడా స్టిచ్చింగ్ చేద్దాం పిల్లలకి. మరి ఇప్పుడు కాలర్ కూడా కట్ చేద్దాం, కాలర్ ఇక్కడే కాలర్ కటింగ్ చేద్దాం. ఇందులో కాలర్ తీద్దాం. కాలర్ వచ్చేసి 11, 5:30 మీద మార్కింగ్. ఇది 12 సైజు ప్యాటర్న్, మొన్న కటింగ్ చేశాను కదా 12 సైజు ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ తోనే 11 సైజు ఇలా తగ్గించుకోవాలి. మనం కొలతేసి ప్యాటర్న్ ఇలా, ఇంకా ఎక్కువైనా సరే ఇలా జరుపుకుంటూ ఉండాలి. ఇది 12 కాబట్టి ప్యాటర్న్ 12, 13కి వాడచ్చు, 11కి వాడు, ఇలా జరుపుకుంటూ అలా వాడుకోవాలి. పిల్లలకి ఇక్కడ పాయింట్ ఎక్కువ అవసరం లేదు, తక్కువే ఉంటుంది, చిన్నగా చాలా నీట్గా కనబడేలాగా కటింగ్ చేసుకోవాలి.
ఇంకా పిల్లలకి మూలల్లో స్టిఫ్ అయిపోయినా పర్లేదు, ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకు స్టిఫ్ కూడా అవసరం లేదు. ఇలా ఇక్కడ ఇది ఒక పావు ఇంచు గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఒక పావు ఇంచు, రెండు కలవు. మనం కుట్టేటప్పుడు కలిపి కుడితే చక్కగా కూర్చోడానికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ కూడా చేద్దాం నెక్స్ట్ వీడియోలో. దీనికి పార్ట్ 1 పార్ట్ 2గా పెడదాం.